శ్రీ వేదవ్యాస భగవానుడు రచించిన శ్రీ పద్మపురాణం యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందు 5వ అధ్యాయము ధుంధుకారి ప్రేతత్వమును పొందుట ఉద్ధరించబడుట. సూతుడిట్లు వచించెను. సౌనక మహర్షి, తండ్రి వైరాగ్యమును చెంది అడవులకు వెళ్ళిన మీదట ఒకనాడు దుందుకారి తన తల్లిని చితకబాదెను. ధనమెక్కడ ఉందో చెప్పుము అని అడిగాను. లేదా కాలుచున్న కర్రతో నీ అంతు తేల్చెదను అని బెదిరించెను. అతని బెదిరింపులకు ఆమె మిగుల భీతి చెందెను. కుమారుడు పెట్టు బాధలకు తట్టుకొనలేక ఆ తల్లి దుఃఖించుచు ఆనాటి రాత్రియందు బావిలో పడి మరణించెను. యోగనిష్ఠుడైన గోకర్ణుడు తీర్థయాత్రకే వెళ్ళి ఉండెను. అతనికెవ్వరూ మిత్రులు గాని శత్రువులు గాని లేరు కనుక అతనికి ఈ సంఘటనల చేత ఎట్టి సుఖము గాని దుఃఖము గాని కలుగలేదు. దుందుకారి 5గురు వేశ్యలతో కూడి తమ గృహమునందు నివసింపసాగెను. వారిని పోషించుట కొరకు వారికి తగు భోగ విలాసములకు కావలసిన వస్తువులను సంపాదించుట కొరకు అతనికి ఆరాటము అధికమయ్యను. దానితో అతని బుద్ధి భ్రష్టమయ్యను. తద్వారా అతడు అనేకములకు దారుణమైన క్రూర కర్మలను ఆచరింపసాగెను. ఒకసారి ఆ కొలటలు ఆభరణములు హెచ్చుగా కావాలనని అతనిని ఒత్తిడి చేసిరి. అతడు కామము చేత కబోదియగుచుండెను. మృత్యువు అతనికెప్పుడూ కూడా గుర్తుకు రాకుండెను. ఇంకేమున్నది, బంగారు నగల కొరకై అతడు ఇంటి నుండి వెడలిపోయెను. అతడు అక్కడక్కడ చాలా ధనమును దొంగిలించి ఇంటికి తిరిగి వచ్చెను. ఆ వేశ్యలకు చక్కని వస్త్రములను అందమైన ఆభరణములను తెచ్చి ఇచ్చెను. దొంగిలించబడిన హెచ్చు ధనమును అనేక వస్తువులను చూసిన ఆ వేశ్యా స్త్రీలు రాత్రివేళ ఇట్లు తలపోసరి, ఇతడు ప్రతిదినము దొంగతనము చేయుచున్నాడు. ఏదో ఒకనాడు అతనిని రాజభటులు తప్పక పట్టుకుందరు. రాజు ఇతని వద్ద ఉన్న ధనమునంతను తన స్వాధీనము చేసుకునను. పిమ్మట అతనికి తప్పక మరణదండన విధించును. ఏదో ఒకనాడు వీడు చావవలసినదే కదా. అందువలన మనమే ఈ ధనమును దోచుకున్నటకు గుప్తముగా అతనిని ఎందుకు చంపకూడదు? వీనిని చంపి వీని వద్ద గల సొమ్మునంతయును హస్తగతము చేసుకుని మనం ఎక్కడికైనాను వెళ్ళిపోయేదము అని ఇట్లు నిశ్చయించుకునిది. వెంటనే నిద్రించుచున్న ధుంధుకారిని ఆ వేశ్యావనితలు త్రాళ్లతో గట్టిగా కట్టివేసిరి. అతని మెడకు ఉరి బిగించి చంపుటకు యత్నించిరి. కాని అతడు తొందరగా అసువులను వేడనందున వారికి మిక్కిలి చెంత కలిగెను. అంతట వారు వాని ముఖముపై మండుచున్న నిప్పు కణికలను పడవేసిరి. అయ్యో పాపము ఆ అగ్నిజ్వాలలో అంటుకుని తల్లడిల్లుచు గిలగిలా కొట్టుకునుచు ప్రాణములు విడిచిను. దుందుకారి అని చెప్పుకున్నాం కదా. ఆత్మదేవుడికి 2 పిల్లలు. 2 పిల్లల్లో ఒకడు దుందుకారి, ఒకడు గోకర్ణుడు. గోకర్ణుడు ఆయన ఆవు నుంచి పుట్టాడని చెప్పుకున్నాం. దుందుకారి అనేవాడు దుందులి చెల్లెలు కొడుకు. తన కొడుక్క ఆత్మదేవుడికి చెప్పుకుంటుంది. అందుకు అతనికి దుందుకారి అని పేరు పెడుతుంది. ముని ఆత్మదేవుడికి ఒక పండు ఇచ్చాడు కదా. ఈ పండు దుందుల్ని తినమని చెప్పారు కదా. దుందులు తినలేదు, ఆవుకు పెట్టింది. ఆవుకు పెట్టినందువల్ల ఆవుకు పుడతాడు గోకర్ణుడు. కానీ చెవులు మాత్రము ఆవు చెవుల్లా ఉన్నాయి. మిగతాదంతా మనిషి శరీరమే. కర్ణము అంటే చెవులు, ఆవు చెవుల్లా ఉన్నాయి కాబట్టి గోకర్ణుడు అని పేరు పెట్టారు. దుందుకారి అనేవాడు ఒకరోజు తల్లిని బెదిరించాడు. చంపేస్తానని చెప్పన్నాడు. తల్లి చాలా భయపడింది. అందుకు ఏం చేసిందంటే దుందులి ఆ బాధ భరించలేక నూతులో దిగి చచ్చిపోయింది. ఆత్మదేవుడేమో దేశాలు పెట్టిపోయాడు, తపస్సు కోసం వెళ్ళిపోయాడు. ఇప్పుడు దుందుకారికి డబ్బులు కావాలి. వేశ్యలను ఇంట్లో పెట్టుకున్నాడు. దుందుకారికి డబ్బులు ఎలా వస్తాయి? సంపాదన లేదు. దొంగతనాలు మొదలుపెట్టాడు. ఒకరోజు దుందుకారిని వేశ్యలు చాలా డబ్బులు కావాలని చెప్పి అడిగారు. డబ్బులు తీసుకొచ్చాడు. ఒకరోజు ఈ వేశ్యలందరూ దుందుకారిని గురించి ఇలా అనుకున్నారు, వీడు రోజు దొంగతనం చేసి మనకు డబ్బులు తీసుకొస్తున్నాడు, నగలను ఇస్తున్నాడు. ఏదో ఒక రోజు రాజు పట్టుకుంటాడు, వీడిని ఉరిశిక్ష వేస్తాడు, వాడిని మనమే ఎందుకు చంపకూడదని అనుకుంటారు. తాళతో బంధిస్తారు, ఊరేసేస్తారు, అయినా చావడు.
చావపోతే నిప్పులు వేసేస్తాడు మీద, ఆ నిప్పుల్లో కాలి చచ్చిపోతాడు. అతని శరీరమును ఒక గుంతలో వేసి పాతి పెట్టేది. ప్రాయికముగా స్త్రీలు మిక్కిలి దుస్సాహసమును కలిగియుందురన్నది నిజమనిపించును. వారు అతి రహస్యముగా చేసిన ఈ దుష్కృత్యము వేరెవ్వరికి తెలియలేదు. ఇతరులు ఎవరైనా అడిగినప్పుడు ఆ ప్రియుడు ధనలోభము చేత ఇప్పుడు ఎచ్చటికో చాలా దూరం వెళ్ళిపోయాను, ఈ ఏడాదిలోనే అతడు తిరిగి రాగలడు అని బదులు చెప్పుచుండేది. బుద్ధిమంతులకు పురుషులు దుష్టులైన స్త్రీలను ఎప్పుడూ నమ్మకూడదు. మూర్ఖులెవరైనా వీరిని విశ్వసించినచో మిక్కుటమగు దుఃఖముల పాలగుట తప్పదు. వీరి మాటలు అమృతప్రాయములుగా ఉండును, కాముకులలో మరింత కమ్మని రుచిని పెంపొందించును. కానీ వారి హృదయము పదునైన కత్తివలే తీక్షణముగా ఉండును. ఈ మగువులకు ప్రియమైన వాడెవడో కదా. ఆ వేశ్యలు ధుంధుకారి సంపదనంతయు మూటగొట్టుకుని మరెవరికి కనబడకుండా అచ్చట నుండి వెళ్ళిపోయిరి. వారికి అంతమంది భర్తలుండిరో ఎవరికీ తెలియదు. ధుంధుకారి తాను చేసిన చెడు కార్యముల వలన భయంకరమైన ప్రేతరూపమును పొందెను. అతడు సుడిగాలి రూపమున ఎల్లప్పుడూ దశ దిశలయందు తిరుగుచుండెను. చలికి ఎండకు బాధపడుచుండెను. ఆకలి దప్పులచే అలమటించుచుండెను. హా దైవమా, హా దైవమా అనుచు అరచుచుండెను. కాని అతనికి ఎక్కడా కూడా ఏ ఆశ్రయమును లభించలేదు. కొంతకాలము గడిచిన పిమ్మట గోకర్ణుడు కూడా ధుంధికారి మరణించినాడన్న సంగతిని ప్రజల నోట వినెను. అతడు దిక్కులేని వాడని తలంచిన గోకర్ణుడు గయయందు అతనికి శ్రాద్ధ కర్మలను ఆచరించను. తాను వెళ్ళిన ప్రతి పుణ్యక్షేత్రమునందు అతనికి శ్రాద్ధములను పెట్టుచుండెను. ఈ విధముగా తిరుగుచూ గోకర్ణుడు తన నగరమునకు చేరుకునెను. రాత్రి సమయములందు పరుల దృష్టిలో పడకుండా నిద్రించుటకై నేరుగా తమ ఇంటి ముంగిలియందు చేరుచుండెను. అక్కడ తన సోదరుడు నిద్రించుటను చూచిన దుందుకారి ఒక అర్ధరాత్రి సమయమున అతనికి తన వికృత రూపమును చూపించెను. ఒకసారి పొట్టేలుగను, మరొకసారి ఏనుగుల వలెను, మరొకసారి దున్న రూపమును, ఇంకొకసారి ఇంద్రునిగను, వేరొకసారి అగ్ని రూపమును ధరించుచుండెను. చివరకు అతడు మానవాకారంలో కనిపించెను. అట్టి విపరీతముగా అవస్థలను వీక్షించి ఇతడెవరో దుర్గతిని పొందిన జీవుడిని గోకర్ణుడు నిర్ణయించుకొనెను. పిమ్మట అతడు ధైర్యము వహించి అతనితో ఇట్లనెను. దుందుకారిని చంపేశారు కదా వేశ్యలు, చంపేసి పాతిపెట్టేశారు. పాతిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరైనా అడిగితే ఏమో మా ప్రియుడు చాలా దూరం వెళ్ళాడు, డబ్బులు సంపాదించడానికి అబద్ధాలు చెప్పారు. ఇతను చంపేశారు కదా, ఇతని ఆత్మ క్షోభిస్తోంది, బలవంతంగా చంపేశారు కదా, సుడిగాలిలో తిరుగుతోంది, అనేక రూపాలు ధరిస్తోంది, చలి వేడి ఏమీ తట్టుకోలేకపోతోంది. దేవుని తెలుసుకున్నాడు, ఏం చేసినా అతని రూపం పోవట్ల, వికృతంగా తయారయ్యాడు. ఒక్కోసారి ఒక్కొక్క జంతువులా కనబడుతున్నాడు. గోకర్ణుడికి తెలిసి గోకర్ణుడు ఏం చేస్తాడంటే అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ అన్ని నదుల్లోనూ అతనికి పిండ ప్రదానాలు చేశాడు. చివరికి తన ఇంటికి వచ్చి పడుకున్నాడు. పడుకుంటే దుందుకారు వచ్చి చూశాడు. అతను ఎవరో తెలియక కొంచెం ధైర్యం కూడగట్టుకుని గోకర్ణుడు దుందుకారుతో ఇలా అంటున్నాడు. గోకర్ణుడు అడిగాను, నీవెవరవు? రాత్రులందు ఇట్టి భయంకరమైన రూపమును ఎందుకు చూపుచుంటివి? నీకు ఈ గతి ఎట్లు పట్టినది? నిజమునకు నీవు ప్రేతవా, పిశాచివా, రాక్షసుడువా అనే సంగతి గూర్చిన వాస్తవమును నాకు తెలుపుము. సూతుడు చెప్పసాగాను. గోకర్ణుడు ఈ రీతిగా ప్రశ్నించిన మీదట ధుందుకారి బెగ్గరగా పదే పదే రోధింపసాగాను. మాట చెప్పుటకు అసక్తుడయ్యుండెను. అందుకే అతడు సైగల మాత్రమే చేయుచుండెను. అంతటా గోకర్ణుడు తన దోసిలితో నీటిని తీసుకుని వాటిని అభిమంత్రించి అతని మీద చెల్లెను. తత్ఫలితముగా అతని పాపములు కొంత ఉపశమించెను. అప్పుడు అతడిట్లు చెప్పదొడగెను. ప్రేతము పలికెను, నేను నీ సోదరుడను, నా పేరు దుందుకారి. నేను చేసిన నా పాపముల చేత బ్రాహ్మణత్వమును నశింప చేసుకుంటుని. లెక్కించుటకు సత్యము గాని దుష్కృత్యములను చేసి తిని. నేను మితిమీరిన అజ్ఞానములో చిక్కుకుని తిరుగాడుచుంటుని. ప్రజలను అధికముగా హింసించి తిని.
తుదకు వేశ్యా స్త్రీలు నన్ను అనేక విధములుగా పీడించి పీడించి వహించిరి. కావున నేను ప్రేతత్వమును పొంది ఈ దుర్గతిని అనుభవించుచుంటిని. దైవవశమున ఇప్పుడు కర్మఫలోదయమైనది. తద్వారా నేను కేవలము వాయుభక్షణము చేసి జీవించుచున్నాను. సోదరా, నీవు కరుణా సముద్రుడవు కనుక ఏదో విధంగా అతి తొందరగా నాకు ఈ ప్రేతత్వం నుండి విముక్తిని కలిగించుము అని చెప్పిన దుందుకారి మాటలన్నింటినీ గోకర్ణుడు చక్కగా వినెను. అనంతరము అతనితో ఇట్లు పలికెను. గోకర్ణుడు నుడియను, సోదరా, నేను నీ కొరకు గయలో విధి విధానముగా పెండ ప్రదానము చేసి తిని, అయినప్పటికీ నీకు ప్రేతత్వము నుండి విముక్తి లభించలేదెందుకు అని నాకు అత్యంత ఆశ్చర్యము కలుగుచున్నది. గయాశ్రాద్ధము వలన కూడా నీకు ముక్తి కలగలేదంటే ఇందుకు తగిన వేరొక ఉపాయం ఏదియూ లేదని నా అభిప్రాయము. సరే, మరి ఇప్పుడు నేనేమి చేయవలయను? అందుకు తగిన విషయములన్నింటినీ విశదముగా వివరింపుము. ప్రేతము పలికెను, గయలో 100 సార్లు శ్రాద్ధమునొచ్చినను నాకు ముక్తి కలుగుట అసంభవము కనుక ఇప్పుడు నీవు ఇందుకు తగిన వేరొక ఉపాయమును ఆలోచింపుము. ప్రేతము పలికిన మాటలను వినిన గోకర్ణుడు అద్భుతాశ్చర్యమునకు లోనయ్యను. అంతటా అతడిట్లనెను, 100 కొలది గయాశ్రాద్ధములు పెట్టినను నీకు ముక్తి కలిగినప్పుడు ఇక నీకు ముక్తి లభించుట అసంభవమే అగును. సరే కానిమ్ము, ఇక నీవు నిర్భయుడవై నీ ఉండెడి చోట హాయిగా ఉండుము. నీ ముక్తికి అనువైన ఏదేని మరి ఉపాయమును గూర్చి నేను ఆలోచించదను. గోకర్ణుని అనుమతిని అనుసరించి దుందుకారి అచ్చట నుండి వెడలి తన నివాస స్థానమునకు చేరుకొనెను. ఇచ్చట గోకర్ణుడు ఆ రాత్రి అంతయు దీర్ఘముగా ఆలోచించెను. కాని అతనికి ఎట్టి ఉపాయము తట్టలేదు. సూర్యోదయమైన మీదట అతడు వచ్చినట్లుగా తెలుసుకుని ఆ నగర ప్రజలు ప్రేమతో అతనిని కలియుటకు వచ్చిరి. అప్పుడు గోకర్ణుడు వారందరికీ రాత్రి జరిగిన ఉదంతమునంతను వినిపించెను. వచ్చిన వారిలో పండితులు, యోగనిష్ఠులు, జ్ఞానులు, వేదవేత్తలు ఉండిరి. వారు అనేక శాస్త్ర గ్రంథములను నిశితముగా పరిశీలించి చూచిరి. అయినను ధుందుకారి ప్రేతత్వముక్తికి తగినట్టు ఏ ఒక్కోపాయమును వారు కనుగొనలేకపోయిరి. అప్పుడు ఈ విషయమును గూర్చి సూర్య భగవానుడు వసగునట్టి ఆదేశమును పాటించవలెనని అందరూ నిశ్చయించరి. అంతటా గోకర్ణుడు తన తపోబలము చేత సూర్యుని గమనమును నిలిపివేశను. దుందుకారి గోకర్ణుని అడుగుతాడు కదా, నాకు ముక్తి ప్రసాదించమని. నీకు గైలో శ్రాద్ధాదులు చేశాను నాయనా సోదరా, నీకు ప్రేతత్వం ఎందుకు పోలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు గోకర్ణుడు. అప్పుడు దుందుకారి చెప్తాడు, నువ్వు ఎన్ని గయలలో నా శ్రాద్ధాలు పెట్టినా నాకు ప్రేతత్వం నశించదు, దీనికి వేరే ఉపాయం ఏమన్నా ఉంటా ఆలోచించు అంటాడు దుందుకారి గోకర్ణుడితో. అప్పుడు గోకర్ణుడు, సరే నువ్వు వెళ్ళిపో, నేను ఆలోచిస్తాను, ఆలోచించి చెప్తాను అంటాడు. ఈలోగా తెల్లవారుతుంది. తెల్లవారితే గోకర్ణుడు వచ్చాడని చెప్పి ఊళ్ళోళ్ళందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ వస్తారు గోకర్ణుడి దగ్గరికి, వచ్చి చూస్తారు గోకర్ణుడిని. అప్పుడు గోకర్ణుడు రాత్రి జరిగిన విషయం అంతా చెప్తాడు. రాత్రి దుందుకారి తనకు కనబడ్డం, ప్రేత రూపంలో అతను బాధపడ్డం అన్నీ చెప్తాడు. అప్పుడు పండితులందరూ గోకర్ణుడిని చూడడానికి వచ్చిన వాళ్ళలో చాలా మంది పండితులు ఉంటారు. ఆ పండితులందరూ ఆలోచిస్తారు. ఎంత ఆలోచించినా వాళ్ళకు కూడా తట్టదు. చివరకు సూర్యుని ప్రార్థించమని చెప్తారు. అప్పుడు గోకర్ణుడు ఏం చేస్తాడు, తన తపశ్శక్తి చేత సూర్య గమనాన్ని ఆపేస్తాడు. పిమ్మట గోకర్ణుడు ఆయననిట్లు స్తుతించను, హే భగవాన్, తమర సమస్త జగత్తునకు సాక్షి స్వరూపులు, అట్టి మీకు నేను నమస్కరించదను. మీరు నా ఎడల దయను చూపి దుందుకారికి ముక్తిని ప్రసాదించగల సాధనము తెలుపుము అను నీ గోకర్ణుని ప్రార్థనను విని సూర్యనారాయణుడు దూరం నుండియే స్పష్టమైన మాటలతో ఇట్లు వచించను, శ్రీమద్భాగవతము వలన ముక్తి కలుగును, కావున 7 దినములు దానిని పారాయణమనరించుము, చక్కగా ప్రవచించుము అని సూర్యదేవుడు పలికిన ధర్మస్వరూపమైన వాక్కులను అచటనున్న వారందరూ స్పష్టంగా వినిరి. నాయనా, ప్రయత్నపూర్వకముగా భాగవతమును పారాయణము చేయము, ఈ సాధనము మిగుల సులువైనది కదా అని అందరూ ఈ మాటనే చెప్పిరి. కనుక గోకర్ణుడు కూడా ఇందుకు తగినట్లుగా నిశ్చయించుకుని
భాగవత కథను వినిపించుటకు సంసిద్ధుడాయను. గోకర్ణుడు సూర్యగమనాన్ని నిలిపేశాడు కదా. నిలిపేసిన తర్వాత సూర్యుని ప్రార్థించాడు, దేవా నాకు సాయం చెయ్యి, దుందుకారి ప్రేతత్వం పొందాడు, వాణ్ణి రక్షించాలి, వాణ్ణి రక్షించాలంటే నేనేం చెయ్యాలి నాకు చెప్పు అని చెప్పి సూర్యుని ప్రార్థిస్తే సూర్యుడు గోకర్ణుడికి చెప్తాడు, నువ్వు భాగవత సప్తాహం చెయ్యి, ఈ భాగవత సప్తాహము శ్రద్ధగా అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పు, ఈ భాగవత సప్తాహం చేస్తే అన్ని సమస్యలు తీరుతాయి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఈ సప్తాహం చేయడానికి నిర్ణయించుకుంటాడు గోకర్ణుడు. అంతటా పట్టణముల నుండి పల్లెల నుండి అసంఖ్యాకముకు ప్రజలు కథను వినుటకు తరలివచ్చిరి. ఇంకను చాలామంది కుంటివారు, గుడ్డివారు, ముదిసులు వారు, మందమతులు కూడా తమ తమ పాపములను నశింప చేసుకున్నట్టుకై అచ్చటికి చేరుకునిది. ఈ విధముగా అచ్చటకు చేరిన జనసమ్మర్ధమును గాంచి దేవతలకు కూడా ఆశ్చర్యము కలిగను. గోకర్ణుడు వ్యాసపీఠమును అలంకరించి కథను చెప్పసాగను. అప్పుడచ్చటకు ప్రేతరూపమునున్న దుందుకారి కూడా చేరుకునను. తాను కూర్చున్నటకు ఇటు అటు స్థలమును వెతకసాగను. ఇంతలో నిలువుగా నిలిపినట్టి 7 కణుపులు కలిగిన వెదురు కర్ర మీద ఆ ప్రేతం యొక్క దృష్టి నిలిపినది. అప్పుడు ఆ ప్రేతము వెదురు కర్ర మొదట్లో అనగా క్రిందనున్న రంధ్రమునందు జొచ్చి ఆ కథను వినుటికై అక్కడ కూర్చొనెను. వాయురూపముతో ఉండుట వలన ఆ ప్రేతము బయట ఎక్కడనూ కూర్చుండలేకపోయాను. అందువలన వెదురు కర్రను ఆశ్రయించను. గోకర్ణుడు ఒక విష్ణు భక్తుడుకు బ్రాహ్మణుని ముఖ్య శ్రోతగా నియమించను. ప్రథమ స్కందము నుండియే స్పష్టమైన కంఠధ్వనితో కథను వినిపించుటకు ప్రారంభించను. సాయంకాలము కథకు విశ్రాంతినియ్యబడినది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సభాసదులందరూ చూచుచుండగా ఆ వెదురు కర్ర యొక్క మొదటి కణుపు పటపట శబ్దము చేస్తూ పగిలిపోయాను. ఈ గోకర్ణుడు భాగవత సప్తాహం చేయడానికి ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో ఈ కథను వినడానికి అందరూ కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, ముసలివాళ్ళు, మతిలేని వాళ్ళు అందరూ వస్తారు. ఇది చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే గోకర్ణుడు ఈ కథాశ్రవణం వినిపించడానికి సంసిద్ధుడయ్యాడో అక్కడికి దుందుకారి కూడా వాయు రూపంలో వస్తాడు. వెదురుకర కన్నంలో కూర్చుంటాడు. ఇదే విధంగా 2వ దినం సాయంత్రము 2వ కణుపు పగిలిపోయాను. ఇటులే 3వ దినము అదే సమయముకు 3వ కణుపు పగిలిపోయాను. ఇదే రీతిగా 7 దినముల యందు 7 కణుపులు పగిలిపోయాను. 12 స్కందములను వినుట చేత దుందుకారి వరుసగా 7 కణుపులను పగలగొట్టుకుని పవిత్రుడై ప్రేతత్వం నుండి విముక్తుడాయను. అంతటా అతడు దివ్య రూపము ధరించి అందరి ఎదుట నిలచెను. అతని శరీరము మేఘము వలె శ్యామవర్ణముతో ఉండెను. అతడు పీతాంబరమును ధరించి తులసి మాలలచే శోభిల్లుచుండెను. శరముపై ధరించిన మనోహరమైన కిరీటము, చెవులు ఎందుగల కమనీయమైన కొండలములు మెలమెలా మెరుగుచుండెను. గోకర్ణుడు భాగవత సప్తాహం చెప్పడం మొదలుపెట్టాడు కదా. చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి 7వ రోజు వరకు మొత్తం వెదురు కర్రలో ఉండే 7 కణుపులు పటపట పటపట పగిలిపోయాయి. అతడు వెంటనే తన సోదరుడైన గోకర్ణునకు నమస్కరించి అతనితో ఇట్లు పలికెను, సోదరా, నీవు దయతో నాకు ప్రేతత్వపు బాధల నుండి విముక్తిని కలిగించితివి. ప్రేత పీడను నశింపచేయునట్టి శ్రీమద్భాగవత కథ పవిత్రమైనది. శ్రీకృష్ణధామమునకు చేర్చునట్టి ఈ సప్తాహ పారాయణము మిగుల ధన్యమైనది. సప్తాహ శ్రవణం ప్రారంభించినప్పుడు ఈ భాగవత కథ ఇప్పుడే శీఘ్రముగా మమ్ములను అంతమొందించునని సమస్త పాపములు గజగజ వణికిపోచుండును. తడిసినవి, ఎండినవి, చిన్నవి, పెద్దవియగు అన్ని రకములైన కట్టెలను నిప్పు కాల్చివేయును. అటులే ఈ సప్తాహ శ్రవణము మనస్సు ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా చేయబడిన అన్ని విధములైన పాపములను భస్మమునర్చును. ఈ భారతదేశమునందు శ్రీమద్భాగవత కథను ప్రతివాడు వినవలయను. ఒకవేళ విననిచో వాని జన్మము వ్యర్థమేనని పండితులు, దేవతలు ఆ సభయందు ప్రకటించిరి. ఈ దేహము అనిత్యమైనది, దీనిపై మోహమును పెంచుకొనిదరు. దీనిని బాగుగా లాలించి పోషించి హృష్టపృష్టముగా బలముగా తయారు చేయట మంచిదే. కానీ శ్రీమద్భాగవత కథను శ్రవణము చేయకుండా
ఏమి చేసినను ఈ శరీరం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. అట్టి మనిషి జన్మము నిష్ఫలము. ఎముకలే ఈ శరీరమునకు ఆధారమైన స్తంభములు. రక్తనాళములు, నాడులు అను త్రాళ్లచే ఇది బంధించబడినది. వీటిపై నుండి రక్తము మాంసములతో పైపోతగా నింపబడినది. ఆ పైన అది అంతయు చర్మముచే కప్పబడినది. ఇది పూర్తిగా దుర్గంధపూరితము. అంతేకాదు మలమూత్రములతో కూడిన భాండము. ఈ శరీరము వృద్ధాప్యము చేత దుర్గతి నొందును, దుఃఖము చేత బాధించబడును. ఇది రోగములకు పుట్టినిల్లు. ఎల్లకాలము ఏదో ఒక కోరికచే పీడించబడుచుండును. దీనికెప్పటికీ తృప్తి కలగదు. ఈ శరీరమును ధరించి ఉండుట కూడా ఒక భారమే అగును. దీని రోమమునందు దోషములే నిండి ఉన్నవి. ఇకపోతే ఇది కేవలము క్షణభంగురమైనది. క్షణములో ఇది మటుమాయమగును. అంత్యకాలమునందు దీనిని పాతి పెట్టినచో ఇది క్రిములుగా మారును. ఏదేని పశువు భక్షించినచో అది మరముగా మారిపోవును. అగ్నియందు కాల్చినచో బూడిది కుప్పగా మార్పు చెందును. అట్టి 3 విధములకు గుర్తుల చేత శరీరం యొక్క స్థితిగతులను గూర్చి స్పష్టంగా పేర్కొనబడినది. ఇంతటి అస్థిరమైన శరీరము ద్వారా మానవులు శాశ్వతమైన ఫలమును వసగునట్టి ఉత్తమ కార్యములను ఎలా ఆచరింపకుందురో కదా. ఉదయము వండిన అన్నము సాయంత్రమునకు చెడిపోవును. అట్టి అన్నరసముతో పోషింపబడిన శరీరము శాశ్వతమిట్లగును. ఈ లోకమునందు సప్తాహ శ్రవణము చేయుట వలన భగవంతుడు శీఘ్రముగా ప్రాప్తించును. కావున సమస్త పాపములను నశింపచేయుటకు ఇదొక్కటే ముఖ్య సాధనము. భగవత్ కథా శ్రవణమునకు దూరముగా ఉండేవారు నీటిలో పుట్టిన బుడగల వలె, జీవులలో జన్మించిన దోమల వలె కేవలము మరణించుటకే జన్మించిన వారగుదురు. భాగవత కథా శ్రవణం యొక్క ప్రభావం వలన జడములైన ఎండిన వెదురు కర్రల యొక్క కణుపులు పగిలిపోయినవి. అటువంటప్పుడు తత్ప్రభావము చేత చిత్తం యొక్క కణుపులు తెరుచుకొనుననుట ఏమంత వింత కాదు కదా. సప్తాహ శ్రవణము చేయుట వలన మానవుని హృదయ గ్రంథులు విడిపోవును. అతని సమస్త సంశయములు పటాపంచలైపోవును. కర్మలన్నీయూ నశించిపోవును. ఈ భాగవత కథారూపమైన తీర్థ జలము సంసారమనడు బురద పోతను కడిగివేయుటలో సమర్థమైనది. మనిషి చిత్తమునందు ఇది స్థిరముగా ఉన్న ఎడల అతనికి నిశ్చయముగా ముక్తి లభించి తీరునని విద్వాంసులు వక్కాణించెదరు. దుందుకారి ఈ రీతిగా విషయములనన్నింటినీ తెలుపుచుండెను. ఇంతలో వైకుంఠవాసులకు పార్షదులతో కూడిన ఒక విమానము అతని కొరకే వచ్చి దిగెను. ఆ విమానం యొక్క కాంతులు దగదగ మరియుచు వలయాకారముగా వ్యాపించుచుండెను. అందరూ చూచుచుండగానే దుందులీ కుమారుడగు దుందుకారి ఆ విమానమును ఎక్కెను. ఆ విమానమునందున్న పార్షదులను చూచి వారితో గోకర్ణుడు ఇట్లు నడివాను. దుందుకారికి ప్రేతరూపం పోయింది, దివ్యత్వం వచ్చింది. అప్పుడు అందరితోనూ చెప్తాడు, ఈ శరీరం కేవలం ఎముకలతో మాత్రమే మోయబడి ఉంది. ఈ ఎముకలన్నీ కూడా నరాలతోనూ రక్తనాళాలతోనూ బంధించబడి ఉంది. ఎముకలన్నీ ఇది శరీరమే ఒక మలం, ఇందులో అంతా అశుద్ధమే ఉంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత పాతి పెడితే పురుగులు తినేస్తాయి, అలా వదిలేస్తే కుక్కలు నక్కలు తినేస్తాయి, అంటే జంతువులు తినేస్తాయి. జంతువులు తినేసిన తర్వాత మలంలాగా అంటే పెంట రూపంలో బయటకు పడిపోతుంది, కాలిస్తే బూడిదైపోతుంది. అటువంటి ఈ శరీరం కోసం ప్రాకులాడడం ఎందుకు? దేవుణ్ణే వేడుకోండి. ఈ సప్తాహ శ్రవణం అనేది ప్రతి ఒక్కరూ చేసి తీరాల్సిందే. అలా చేసిన వాళ్ళకి ముక్తి వస్తుంది అని దుందుకారి అందరికీ చెప్తాడు. ఈలోగా విష్ణు భక్తులు విమానాన్ని తీసుకొస్తారు. విమానాన్ని తీసుకొచ్చినప్పుడు దుందుకారి ఆ విష్ణు భక్తుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ విష్ణు భక్తులతోటి గోకర్ణుడు ఇలా అడుగుతున్నాడు. గోకర్ణుడు అడిగాను, భగవంతునికి ప్రియమైన పార్షదులారా, ఇక్కడ నిర్మల చిత్తములు గల మా శ్రోతలు ఎందరో ఉన్నారు. వారందరి కొరకు కావాల్సిన విమానములను ఒకేసారి ఎందుకు తీసుకురాలేదు? నిజమునకు ఇచ్చట గల వారందరూ సమానముగానే కథాశ్రవణము చేసినారనుట స్పష్టము. కానీ ఫలితమునందు ఈ విధముకు భేదము ఎందుకు కలిగినట్లు ఇది మాకు తెలుపుడు. దుందుకారిని మాత్రమే వైకుంఠానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని గోకర్ణుడు విష్ణు పార్షదులు అంటే విష్ణు కింకరులను అడిగాడు. భగవత్ సేవకులు ఇట్లు చెప్పిరి, మహాత్మా,
వినుటి యందు గల భేదము వలననే దాని ఫలితమునందు భేదము ఏర్పడినది. శ్రోతలందరూ సమానముగానే విని ఉన్నారు, కానీ వీరందరూ వినిన దానిని ఒకే విధముగా చింతనము చేయలేదు. చింతనము అంటే అర్థం ఏంటి? సరిగ్గా వినదాన్ని మననం చేసుకోలేదు. ఏదో గోకర్ణుడు చెప్తున్నాడు, మనం వింటున్నాం అంతే, అలాగే విన్నారు, అంతే, శ్రద్ధ పెట్టలేదన్నమాట వినడంలో. కావున అందరూ కలిసి సేవించినప్పటికీ వారికి లభించు ఫలమునందు భేదం కలిగింది. అందువల్ల ఈ భేదం వచ్చింది అని చెప్పి విష్ణు పార్షదులు చెప్తున్నారు గోకర్ణుడికి. ఈ ప్రేతము 7 దినములు ఉపవాసము చేసి చక్కగా శ్రవణం చేసినది. వినిన కథాంశమును స్థిర చిత్తముతో పూర్తిగా మననముతో పాటుగా నిధిధ్యాసను కూడా నెరవేర్చుచుండెను. ప్రేతం అంటే దుందుకారి అందరిలా కాదు, చాలా శ్రద్ధతో చెప్పిన దాన్ని ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుంది, అది ఎలా ఆచరించాలో కూడా తెలుసుకుంది. అదే వాళ్ళకి ఈ దుందుకారి అనే ప్రేతానికి మధ్య ఉండే భేదం అని చెప్పి విష్ణు పార్షదులు చెప్తున్నారు గోకర్ణుడితో. జ్ఞానము దృఢము కాకపోయినచో అది వ్యర్థమగును. ఏమరపాటు చేత శ్రవణము చేయని ఎడల వినిదంతయు గాలిలో కలిసిపోవను. మంత్రమునందు సందేహం ఏర్పడినచో అది నష్టమైపోవను. చిత్త చాంచల్యముతో చేసిన జపము బూడిదలో పోసిన పన్నీరగును. భక్తులు లేని దేశము, అపాత్రునకు పెట్టిన శ్రాద్ధ భోజనము, శ్రోత్రియులు కాని వారికి ఇచ్చిన దానము, ఆచారము లేని వారి కులము వ్యర్థములని తెలియవలెను. అప్పుడు విష్ణు భక్తులు చెప్తున్నారు, శ్రద్ధతో వినడాన్ని, నమ్మకంతో చేయని పని, భక్తితో చేయని పని అన్నీ కూడా వ్యర్థమైపోతాయి అని చెప్పి చెప్తున్నారు. చెప్పిన దాన్ని శ్రద్ధగా విని ఈ దుందుకారి అనేవాడు ఆచరించాడు, దాన్ని మననం చేసుకున్నాడు, చాలా శ్రద్ధతో విన్నాడు. అందువల్ల ఈ దుందుకారికి పరమపదం లభించింది అని చెప్పి విష్ణు భక్తులు ఈ గోకర్ణుడికి చెప్తున్నారు. గురువు చెప్పిన మాటల యందు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలను. వినయ భావమును పెంచుకొనవలను. మనసునందల దోషముల మీద విజయమును సాధింపవలను. కథాశ్రవణమునందు చిత్తం యొక్క ఏకాగ్రత కుదురుకొనవలను. ఇట్టి నియమములను చక్కగా పాటించిన ఎడల కథాశ్రవణం యొక్క అక్షమైన ఫలము దానంతట అదే లభించి తీరును. అందువలన ఈ శ్రోతలందరూ మరలా ఒకసారి శ్రీమద్భాగవత కథను వినినచో నిశ్చయముగా వీరందరికీ వైకుంఠవాసము లభించును. ఇంకను గోకర్ణ, గోవిందుడే స్వయంగా విచ్చేసి నిన్ను గోలోకధామమునకు తీసుకుని వెళ్ళును అని ఈ విధంగా చెప్పి పార్షదులందరూ శ్రీహరిని కీర్తించుచు వైకుంఠలోకమునకు వెళ్ళిపోయేరి. శ్రావణ మాసమునందు గోకర్ణుడు మరలా అదేవిధంగా సప్తాహ క్రమముతో భాగవత కథను వినిపించను. ఆ శ్రోతలందరూ రెండవసారి దానిని చక్కగా వినిరి. నారద మహర్షి, ఈ కథ సమాప్తమగునప్పుడు అచట జరిగిన దానిని మీరు వినగలరు. భక్తులతో నిండిన విమానములతో భగవంతుడు అక్కడ ప్రత్యక్షమాయను. అన్ని వైపుల నుండి జయ జయధ్వనులు, నమస్కార శబ్దములు మారుమ్రోగసాగెను. శ్రీహరి మిగుల సంతసించి స్వయముగా తన పాంచజన్య శంఖమును పూరించెను. వెంటనే ఆయన గోకర్ణుని బిగ్గరగా కౌగిలించుకుని అతనికి తన వంటి స్వరూపమును ప్రసాదించెను. అప్పుడు ఆ హరి ఒకే ఒక క్షణములో ఇతర శ్రోతలందరినీ మేఘ సమానముగు శ్యామల వర్ణులుగా, పీతాంబరములను ధరించిన వారిగా, కిరీటములతోడను కుండలములతోడను అలంకరింపజేశను. గోకర్ణుని దయవలన ఆ గ్రామమునందు గల కుక్కలు, చండాలురు మొదలగు జీవులందరినీ విమానములలోనికి ఎక్కించిరి. వారందరూ యోగి జనులు చేరుకొనడి భగవంతుని ధామమునకు పంపబడిరి. ఈ రీతిగా భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు కథాశ్రవణము చేత ప్రసన్నుడై గోకర్ణుని వెంట నిడుకుని తన గోపబాలులకు ప్రియమైన గోలోకధామమునకు వెళ్ళిపోయాను. పూర్వము అయోధ్యవాసులందరూ శ్రీరామచంద్ర ప్రభువు వెంట సాకేత ధామమునకు చేరుకునేవి. అటులని గోకర్ణునితో పాటుగా అతని గ్రామవాసులందరినీ శ్రీకృష్ణ భగవానుడు యోగులకు దుర్లభమైన గోలోకధామమునకు చేర్చెను. సూర్యచంద్రులకు, సిద్ధపురుషులకు కూడా అంత సులభముగా లభ్యము కానట్టి లోకమును శ్రీమద్భాగవత కథా శ్రవణము చేయటి వలన వీరందరూ చేరుకొనిది. నారదమునీంద్ర, సప్తాహ యజ్ఞము ద్వారా భాగవత కథను వినటి వలన
ఉజ్వలమైన ఫలరాశి సమకూరును. దీనిని గూర్చి మేము నీకు ఇంకేమి చెప్పగలము? ఆర్య, తమ కర్ణపుటముల చేత గోకర్ణుని కథయందలి ఒక్క అక్షరమైనను పానము చేయగలిగిన వారు తిరిగి తల్లి కడుపున పొట్టనే లేదు. గాలి, నీరు, ఆకులను ఆహారంగా స్వీకరించి శరీరమును శుష్కింప చేయటం వలన గాని, ఎంతో కాలం వరకు భయంకరముకు తపస్సు చేయటం వలన గాని, యోగాభ్యాసము చేయటం వలన గాని పొందలేని గతిని, పరంధామ ప్రాప్తిని సప్తాహ శ్రవణం వలన మానవులు సహజముగానే పొందెదరు. చిత్రకూటమునందు విరాజమానుడైన శాండిల్యమునేంద్రుడు కూడా ఈ పరమ పవిత్రమైన భాగవతమును పఠించుచుండును. తద్వారా ఆయన బ్రహ్మానందమును నోలలాడుచుండును. ఈ కథ పరమ పవిత్రమైనది. ఒక్క మారు వినినంతనే ఇది సమస్త పాపరాశిని భస్మమునర్చును. శ్రాద్ధ సమయమునందు దీనిని పఠించిన ఎడల పితృదేవతలకు తృప్తి కలుగును. ఇక నిత్యము చక్కగా పఠించినచో మోక్షము లభించును. శ్రీ వేదవ్యాస భగవానుడు రచించిన శ్రీ పద్మపురాణం యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందు 5వ అధ్యాయము సంపూర్ణము.